ఉద్యోగులందరూ ఒకవైపున వరుస ఆందోళనలు, ఉపాధ్యాయుల ఆందోళనలు, అలాగే డాక్టర్ల ఆందోళనలు, సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు, వీటన్నిటి వ్యవహారాల మీదనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, తీపి తీపి మాటలతో అరచేతిలో వాళ్ళకి వైకుంఠం చూపి తెర ఇప్పుడు వాళ్ళని మోసం చేస్తారా, నడి రోడ్డు మీద నిలబెడతారా, ఎందుకైనా మీరు అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్ళు ఆశగా ఎదురు చూడటం, చివరికి ఉసూరు అనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూపందేరం మీద తప్ప ప్రజల మీద ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల మీద ఉద్యోగస్తుల మీద మీకున్నది కపట ప్రేమే. వాళ్ళని నమ్మించి వెన్నుపోటు పడవడం మీకు అలవాటే. మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీదకి వస్తున్నారు. చంద్రబాబు గారు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఉద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఏంటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారన్నారు, మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఓదరగొట్టారు, మరి పీఆర్సీ సంగతి ఏమైంది? మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించాం, అంతేకాకుండా మా హయాంలోనే మేము పీఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగులకి జీతాలు పెంచాల్సి వస్తున్న ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ వెళ్ళగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలని ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ని పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డిఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకి డిఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తుంది, కానీ ఇచ్చే ఆలోచన మీకు ఉన్నట్టు కనిపించడం లేదు. సిపిఎస్ జీపీఎస్లని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి దీని మీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వంలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చాం. ఇప్పుడు అదే విధానంలో కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు ఓపీఎస్ని తీసుకొస్తామన్నారు, మాకంటే గొప్పగా చేస్తామన్నారు, కానీ ఏమీ చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నా మీలో ఏమాత్రం చలనం లేదు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాష్మెంట్ లీవ్లు, వీటి కింద దాదాపు 31,000 కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సిన వాటి కోసం ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నా ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళంతా నరకయాత్ర అనుభవిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏ తేదీని జీతాలు పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేము ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితి లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ దాన్ని అమలు చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామంటూ హామీ ఇచ్చి కుట్ర పన్ని వారి పొట్ట కొట్టి ఇప్పుడు రోడ్డు మీద పడేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు మేలు చేస్తామని వాళ్ళని ఇప్పుడు రోడ్డు ఎక్కేలా చేశారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ నిర్వీర్యం చేశారు. 0 వేకెన్సీతో ప్రజలకు తోడుగా ఉండే వైద్య శాఖను రోడ్డును పడేశారు. మా ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 52,000 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలుకుతూ వారి కోసం ఆప్కాస్ని తీసుకొచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు 1,00,000 మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వాళ్ళ జీతాలను క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆప్కాస్ను రద్దు చేసి మళ్ళీ దళారీ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎంతకంటే అన్యాయం ఏముంటుంది? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరికీ జీతాలు పెంచాం. మేము రాకమునుపు వరకు వీరి జీతాల చెల్లింపులు బిల్లు నెలకు 1,100 కోట్లు అయితే మేము వచ్చిన తర్వాత దాన్ని 3,000 కోట్లకు పెంచాం. ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆసుపత్రులని వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులు ఉన్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్ని కూడా విడుదల చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు గారు దాదాపు 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులకైనా ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికి ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు.